మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మిమ్మల్ని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మేము అడగాలని మేము కోరుకుంటున్నాం. కృష్ణ గారు నిష్క్రమిస్తారు. ఓకే, మొదటిది మీ జీవితంలో మీరు చాలా హ్యాపీగా ఫీల్ అయిన ఒక 2 సందర్భాలు చెప్పండి. చాలా హ్యాపీగా ఫీల్ అయిన 2 సందర్భాలు. ఒకటి, నా తల్లిదండ్రులకి నేను జన్మించినందుకు అదొక హ్యాపీ సంఘటన. నా తల్లిదండ్రులకి కొడుకుగా నేను జన్మించినందుకు అదొక హ్యాపీ సంఘటన. ఆ తర్వాత మంచి 2 కొడుకుల్ని కన్నాను. తర్వాత చెప్పు చేతుల్లో ఉండే ఒక భార్య నాకు దొరకడం అదొక హ్యాపీ. మంచి కొడుకుని కన్నాను, వాడు కూడా సక్రమంగా చేసుకుంటే కొడుకుని కన్నాను, అదొక హ్యాపీ సంఘటన. ఆ తర్వాత ఇక మీతో ఈరోజు ఇలా కూర్చుండి మాట్లాడగలగడం అనేది ఇది ఒక హ్యాపీ సంఘటన. నెక్స్ట్, మీ జీవితంలో అవకాశం ఉంటే ఒక విషయాన్ని నేను చాలా క్రిటికల్ గా అడగండి, మార్చుకోవడానికి ప్రయత్నించేవాడిని. అంటే ఒక అవకాశం ఉంటే వాట్ యూ కుడ్ హ్యావ్ రిటర్న్ దట్ బ్యాక్. లైక్ ఒక విషయం జరిగింది, మీ దగ్గర పవర్ ఉంటే దాన్ని మార్చగలం అనే మార్చడానికి ఇష్టపడతాను. చాలా క్రిటికల్ క్వశ్చన్ అడిగేశారండి. ఏదో ఒకటే చెప్పండి, మళ్ళీ క్వశ్చన్ రిపీట్ చేయండి, ఆలోచించి మాట్లాడతాను. సో ఒకవేళ మీకు దేవుడు వచ్చి ఒక వరం కోరుకోమంటే ఏం మార్చుకుంటావు అని అడిగి, ఏం మార్చుకుంటావు, ఏం మార్చుకునే అవకాశం ఒకటి ఇస్తానంటే ఏం మార్చుకోవడానికి మీరు ఇష్టపడతారు? చాలా క్రిటికల్ క్వశ్చన్ అడిగేశారండి. చిన్న మనిషిని పట్టుకుని మీరు, మీకేమో 40 సంవత్సరాలు, నాకేమో 60 సంవత్సరాలు. చిన్న కుర్రను పట్టుకుని ఇంత క్రిటికల్ క్వశ్చన్ అడిగే తెలగా. ఒకవేళ నిజంగా కనుక దేవుడే కనుక ఇక్కడ వచ్చి నువ్వు నీకు ఒక అవకాశం ఇస్తున్నాను, ఒక ఏదో ఒక వరం కోరుకో అంటే ఏం చెప్పినా రకరకాలుగా వచ్చేసేలా ఉందండి మీనింగ్. నేనైతే అలాంటి అవకాశం నాకు వస్తే అని నేను చెప్పాను, మా నాన్నగారు తిరిగి రావాలని. అయితే మీరు క్లిష్టతరమైన కోరిక కోరారు, జరగని కోరిక అది. అందుకనే అనుకున్నాను కదా, అనుకున్నారు. మీ ఇష్టం అండి, మీ ఉద్దేశం. నేను అలా కాదండి, ఇప్పటి వరకు జరిగింది. ఇప్పటి నుంచైనా అంతా సుఖశాంతులతో జాగ్రత్తగా ఉండాలి. నేను వాళ్ళందరితో చక్కని రిలేషన్ మెయింటైన్ చేయాలి. వాళ్ళు నా ప్రవర్తన తరఫున వీడు బాగానే చాలా మంచిగా ఉన్నాడు, గతం కంట కొన్ని హ్యాబిట్స్ వదిలేసి గతం కంట మంచిగా ఉన్నాడు అని వాళ్ళంతా అనుకునేలాగా నేను ప్రవర్తించాలని కోరుకుంటున్నాను. ఇంకా క్వశ్చన్ మీరు అడగకూడదు, అంత పెద్ద పెద్ద క్వశ్చన్స్ అడిగేస్తారా? మీకు ఇష్టమైన సినిమా, ఇష్టమైన మూవీ, చైల్డ్హుడ్ ఇష్టమైన మూవీ అంటే ఇష్టమైన మూవీ ఒక 2 చెప్పండి. 2 చెప్తానండి. ఇష్టమైన మూవీ అండి, గతంలో నేను ఏదో కాలేజీ డేస్ లో కానీ అప్పుడు కొంచెం అంటే బిఫోర్ మ్యారేజ్ చాలా లగ్జరీగా అంటే మానసికంగా కొంచెం లగ్జరీగా ఉండవండి. మూవీస్ నేమ్స్ అదే మూవీస్ గురించి చెప్తున్నానండి, మూవీ దగ్గరకు వస్తున్నాను. మానసికంగా కొద్దిగా లగ్జరీగా ఉండేవాడిని. అంటే మామూలుగా ఎకనామికల్ గా లగ్జరీ అంటే నేను కొంచెం పేద కుటుంబంలో పుట్టాను. అందులో మానసికంగా లగ్జరీగా ఉన్నప్పుడు కాలేజీ లెవెల్లో ఉన్న దాంట్లోనే మంచి ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపే సమయంలో గీతాంజలి అనే ఒక సినిమా వచ్చింది. గీతాంజలి అనే సినిమా వచ్చింది. ఆ గీతాంజలి కనీసం ఒక 20-30 సార్లు చూసుంటానండి. ఎందుకంటే ఆ టైప్ ఆఫ్ మూమెంట్స్ లో ఉండేవాడినండి. కాలేజీ టైంలో ఉన్నప్పుడు అలాగే నా యాటిట్యూడ్ కూడా అలాగే వెళ్తూ ఉండేది. అలాగా ఉన్నప్పుడు అదొక మూవీ ఇంట్రెస్ట్ అండి. తర్వాత ధర్మదాత అనే సినిమా, అంటే మ్యారేజ్ అయిపోయిన తర్వాత అది అయిన తర్వాత ధర్మదాత అనే సినిమా, పాత ఓల్డ్ సినిమా చూసానండి ఒకసారి టీవీలో. అందులో ఓ నాన్న నీ మనసే విన్నా అని ఒక పాట ఉంటుందండి. ఆ పాట విన్నంతసేపు నాకు కొన్ని ఇప్పుడు కూడా రెగ్యులర్ కాకుండా వీక్లీ వన్స్ అయినా సరే అది గుర్తొస్తూ ఉంటుందండి. అంటే మా నాన్నగారు మమ్మల్ని ఎంత కష్టపడి చదివించారు, నువ్వేమో అదే ఎంతో ముళ్ళదారిలో నడిచి మమ్మల్ని పోలదారిలో నడిపించాలని ట్రై చేసావు అని ఆ సాంగ్ ఉంటుందండి. అదొకటి ఆ ధర్మదాత సినిమాలో ఆ సాంగ్ లైక్ చేస్తానండి. తర్వాత ఇంకొకటి అండి, మా మదర్ తరఫున ఒక సాంగ్ ఉంటుందండి. అమ్మ అన్నది ఒక కమ్మని మాట అని ఒక సాంగ్ ఉంటుందండి.
ఆ సాంగ్ వచ్చినప్పుడు ఎక్కడ విన్నప్పుడైనా మా మదర్ గుర్తొస్తుంటుంది. ఇవ్వండి కొద్దిగా నేను ఆలోచించేవండి. చివరిగా ఒక 2 క్వశ్చన్స్ ఇంకా నేను పెంచుకుంటూ పోతున్నానండి. ఇప్పుడున్న యంగ్స్టర్స్ కి, యువతరానికి మీరు ఇచ్చే సందేశం, అలాగే మీ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి మీరు ఇచ్చే సందేశం. టఫ్ క్వశ్చన్ చేస్తున్నారండి మీరు. ఇన్ని క్వశ్చన్స్ ఇక్కడ రాసి వచ్చేది మీరు. ప్రెస్ వాళ్ళు ఇంత టఫ్ క్వశ్చన్స్ చేస్తే మరి చెప్పడం ఇబ్బంది అండి. అదే మీ ఎక్స్పీరియన్స్ అండి. నా ఎక్స్పీరియన్స్ అయితే అండి, నేను కూడా చదువుకునేటప్పుడు మా జేఎన్టీ శ్రీనివాస్ గారు మా తమ్ముడు జేఎన్టీ సంరక్షిస్తారండి. అతను అప్పుడు తర్వాత ఇంకొక విషయం మర్చిపోయానండి. నాకు బెస్ట్ ఫ్రెండ్ కాదండి, మా కజిన్ బదిరెడ్డి రామిరెడ్డి అని పోలీస్ డిపార్ట్మెంట్లో చేస్తున్నారండి. ఆయన మర్చిపోవడం అనేది ఐఎమ్ సారీ మిస్టర్ బదిరెడ్డి రాము, ఐఎమ్ సారీ. మీరొకరు, తర్వాత కడప రాము గారు, ఐఎమ్ వెరీ వెరీ సారీ నేను లేట్గా చెప్పినందుకు. మీరేమనుకుంటు, వాళ్ళు కూడా ఎడ్యుకేటెడ్, మంచి వెరీ గుడ్ ఎంప్లాయీస్. మేము చిన్నప్పుడు బదిరెడ్డి రాము గారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్, శ్రీను ఇప్పుడు జేఎన్టీ రిజిస్టర్ ఆయన కానీ మీ ముగ్గురు ఒకటే ఆలోచించేవాళ్ళం అండి. రోడ్డు మీద ఏదైనా వెహికల్ వెళ్ళిపోతుంది అనుకోండి, ఏదో మోటార్ సైకిల్ వెళ్తుంటే మనం ఇప్పటికన్నా ఇటువంటి మోటార్ సైకిల్ కొనగలమని ఆలోచిస్తూ ఉండేవాళ్ళండి. మా ఇంటి ముందు ఉడికి చెట్టు ఉంటుంది, అక్కడ బెంచ్ మీద కూర్చుని కనీసం ఈ వెహికల్ కొనగలమా మనం అంటే అలాగ ఆలోచిస్తూ ఉండే ఆ టైప్ ఆఫ్ థింకింగ్ ఉండదండి. ఆ టైప్ ఆఫ్ థింకింగ్లో ఏమైందంటే అటు ఒక కారు వెళ్ళింది అనుకోండి, అవి కారు ఇంకా లేదు, ఈ జన్మకి కారు లేదన్న ఫీలింగ్ వచ్చి మీ ముగ్గురు చక్కగా ఒక అండర్స్టాండింగ్ వచ్చి దీన్ని ఎంత సాధించాలంటే కనీసం మన ఎడ్యుకేషన్ పాపుల్గా ఉండాలి. ఫస్ట్ ఎడ్యుకేషన్ పాపుల్ని ఇంప్రూవ్ చేసుకుని తర్వాత మంచి జాబ్స్ కొట్టగలిగితే దీన్ని అవసరమైతే విమానాలను కూడా కొనగలమన్న కాన్ఫిడెన్స్ ముగ్గురు గంటల్లో నింపుకొని ఉండాలి. ముగ్గురులో నింపుకున్న తర్వాత అలాగే ఇంకా స్టడీస్లో ఒక టాప్ రేంజ్కి వెళ్ళిపోయారండి. ఆ బదిరెడ్డి రాము స్టడీస్లో దిట్ట అయిపోయాడండి. అటు శ్రీనివాసు మా తమ్ముడు శ్రీను మంచి దిట్ట స్టడీస్లో పోయి గ్రూప్స్ కొట్టేశారండి. 6 గంటల ముందు నేను స్టెప్ ముందు తీసుకుని వాళ్ళకి ఇనిషియేట్ చేసేవాడినండి. వాళ్ళకి ఎంకరేజ్ చేసి నేను కూడా గ్రూప్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి మొత్తానికి ఉద్యోగం వచ్చిందండి దేవుడి దేవాల. తర్వాత మంచి భార్య దొరికింది, పెళ్ళయింది, మంచి కొడుకులు పుట్టారు. ఆ తర్వాత నేను ఇంకా ఇప్పుడు కొనాలని కారు మీద తిరగాలండి, బండ్లు కొనాలన్నా కార్లు కొనాలి, ఈ స్టేజ్కి వచ్చేసానండి. అందుగురించి యువతకి ఇచ్చే సందేశం ఏంటంటే మీరు ఫస్ట్ స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టండి. ఆడేదో కారు మీద తిరుగుతున్నాడంటే నాకు లేదంటే ఎలా వస్తుంది? స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేసి జాబ్ కొట్టండి. జాబ్ కొడితే మీకు ఆటోమేటిక్గా జాబ్ కొడితే ఆటోమేటిక్గా మీ కెరీర్ లైన్ అప్ లో పడిపోయిందంటే ఏదైనా చాలా సాధించవచ్చు మీరు. సో యంగ్స్టర్స్ కి మీరు ఇచ్చే సందేశం బాగా చదివి ఎడ్యుకేషన్ ద్వారానే పైకి వెళ్ళగలుగుతారు. తర్వాత చిన్న ఉదాహరణ చెప్తానండి. అంబేద్కర్ గారు ఇలాగా బుక్ చేతిలో పెట్టుకుని ఇలాగా ఈ ఒక వేలి ఎలా చూపిస్తారండి. బుక్ ఇలాగా చేతి కింద ఉంటుందండి, వేలి ఎలా ఉంటుందండి అంబేద్కర్ స్టాచ్యూ. దాని ఉద్దేశం ఏంటంటే మనిషి ఎప్పుడన్నా ఎదుగుదల వృద్ధిలోకి వెళ్ళాలంటే పుస్తకం ద్వారా, విజ్ఞానం ద్వారా సాధించగల ముందుకు పోగలడు అని అంబేద్కర్ గారు చెప్పిన సందేశం. అలాగే నేను యూత్కి అందరికీ మీరు ఎడ్యుకేషన్ పర్ఫెక్ట్ చేయండి. వచ్చినందుకల్లా ర్యాంక్ ఇది కాకపోతే నెక్స్ట్ స్టెప్ ఇంకా అలా పద్ధతిగా వస్తుంది. వచ్చినట్టు మీరు జాబ్ వస్తే మీ కోరికలన్నీ కార్లు వస్తాయి, బంగ్లాలు వస్తాయి, మంచి భార్య వస్తుంది, తర్వాత మంచి పిల్లలు పుడతారు. ఇది నా సందేశం అండి. అంటే అది కూడా చెప్తానండి. ఇప్పుడు ఒక ఇంగ్లీష్లో సామెత ఉందండి, దెర్ ఈజ్ నో షార్ట్ కట్ టు సక్సెస్ అనే దానికి షార్ట్ కట్ ఏముండదు. షార్ట్ కట్ లో వెళ్ళిపోతే ఏదైనా క్రాస్ షార్ట్ కట్ అయితే చేరుకోవాల్సిన గమ్యం ఇలా చేరుకుంటామేమో, కానీ సక్సెస్ అని చేరుకోవాలంటే దానికి షార్ట్ కట్ లేదండి. ప్రతిరోజు శ్రమింతా ఉండాలి, అలాగే వెళ్ళాలి సక్సెస్. అయితే సార్ మా మేనేజర్ ఏమడిగాడంటే, అంటే నా ఏజ్ వాళ్ళకి నేను ఇచ్చే సందేశం ఏంటంటే, సలహాగానే ఈ ఏజ్ వచ్చినప్పుడు పిల్లలు పెళ్ళిడికి వచ్చే ఉంటారు, లేదా పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి, పెళ్ళిళ్ళు కూడా అయిపోయి ఉంటాయి. తర్వాత భార్య కూడా పిల్లల దగ్గర ఉండడం సంథింగ్ ఏదో చేస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు ఒక భర్తగా భార్యకి బరువు కాకుండా ఉండాలి. అలాగే వచ్చి కోడలను కూడా కూతుర్లుగా చూసుకోవాలి. చూసుకున్నప్పుడు కోడలను మనం కూతుర్లుగా చూసుకుంటే ఆ కోడలు కూడా మనం ఒక తండ్రిలాగా చూసుకుంటారు. ఏమండి, కోడలను మనం కూతుర్లా చూడగలిగితే కోడలు కూడా మామగారిని కూడా తండ్రిగా చూసుకుంటారు. అందుగురించి అందరినీ
కలుపుకుని పోయే మెంటాలిటీతో ఉండాలండి. అంతేగాని చిన్న చిటికి మటికి ఘర్షణ పడి ఈ వాతావరణాన్ని వీటికి ఇంట్రడ్యూస్ చేయకూడదు. మన జనరేషన్కి ఇది ఇంట్రడ్యూస్ చేయకూడదు. అందుగురించి కోడలు వచ్చిన వాడిని కొద్దిగా చూసుకోవాలి, అత్తమామని తండ్రిలా చూసుకోవాలి, అల్లుడు వచ్చిన కొడుకులో చూసుకోవాలి. వెరీ గుడ్, బాగుంది. మీ కరెక్షన్ బాగుందండి, వెరీ గుడ్. అల్లుడు కూడా కొడుకుగా చూసుకోవాలి. అలాగే మిమ్మల్ని కూడా మీ అత్తగారు కూడా కొడుకుగా చూసుకుంటున్నారు, మీ అత్తమామలు కూడా చూసుకుంటున్నారు. కాబట్టి మీ నోటి మాట వచ్చింది. రైట్, వెరీ గుడ్ అండి. ఈ రోజు ఇక్కడ ఫంక్షన్ చేసినందుకు 2 ముక్కలు భాస్కర్ రాజు గారి గురించి కూడా చెప్పాలండి. ఈయన కూడా అండి భాస్కర్ రాజు గారు అమెరికా నుంచి వచ్చారు. ఈయనకి 2 అబ్బాయిలు కూడా మంచి మంచి స్కూల్స్లోనే చదివిస్తున్నారు. థ్యాంక్ యూ. 2 అబ్బాయిని చదివిస్తున్నారు. వీడి మిస్సెస్ అనుష కూడా, ఆమె కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే. ఆమె సాఫ్ట్వేర్ ఇంజనీర్. తర్వాత ఈయన కూడా సాఫ్ట్వేరే, అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు. ఈయన ఎంతో మందికి చాలా హెల్ప్ చేశారు. ఎంతో మంది పేదవాళ్ళకి ఎంతగా తంత ఇవ్వడం అనేది. మీరు వీటి గురించి నెక్స్ట్ మధ్యలో ఆపేదానండి. అది చిన్న ఓడాల బర్త్డే గిఫ్ట్ కాదు. అలాగా ఈయన ఎంతో మందికి హెల్ప్ చేసి మనిషి అండి. అలాగే ఇప్పుడు మా పిల్లలకు కూడా మీకు ఏమైనా అసిస్టెన్స్ కావాలా, ఏదైనా ఏ హెల్ప్ అయినా కావాలంటే నేను చేస్తానన్నా. మా పిల్లలు కూడా ఇండివిజువల్గా మామే అవసరం అయితే అడుగుతామని చెప్పేసి అంటారు. అత్యవసరం అయితే తప్పకుండా, అంటే సలహాల రూపేణ అటువంటి అవసరాలు ఏమన్నా సరే, ఏది టెన్నికాస్ట్ ఏదన్నా సరే. నాకు భాస్కర్ ఇప్పుడు ఈ వయసులో నాకు మంచి వెల్విషర్, నాకు వెల్విషర్ భాస్కర్ రాజు. ఈ వయసులో ఏదైనా చెప్తే భాస్కర్ ఎలా ఉంది అలా ఉంది, ఈ వయసులో నాకు ఈ అంబిషన్ ఉంది, ఈ కోరిక ఉంది, ఇలాగ ఇది కావాలి అది కావాలన్నా సరే ఆయన ఎప్పుడు వెనకలేదు. 10,000 కావాలన్నా 20 ఎంత కావాలన్నా అంత, 1,00,000 రూపాయలు కావాలన్నా వితిన్ సెకండ్స్లో ఇచ్చే నాకు నా మేనేజర్ కూడా ఈ వయసులో సంతోషం. అలాగే నా కొడుకులు కూడా అంతే. నా కొడుకు నాకు ఎప్పుడే ఏం అడిగినా సరే, పెద్ద కొడుకు నేను చిన్న కొడుకు అడిగినా చాలా సంతోషంగా వాళ్ళు నాకు హెల్ప్ చేస్తారు. ఇది ఈ రోజు బర్త్డే సందర్భంగా నేను చెప్పాల్సింది. థ్యాంక్స్ రామకృష్ణ గారు ఫర్ యువర్ వాల్యుబుల్ ఇన్పుట్స్ అండ్ టైమ్ అండ్ ఎవ్రీథింగ్. సో ఫైనల్ గా మీ బర్త్డే విషెస్ నాకు తెలుసు, మీరు ఏం కోరుకుంటున్నారు అన్నది. ఆ విష్ ఫుల్ఫిల్ అవుతుంది. త్వరలో మీరు కావాల్సిన మీ ద్విచక్ర వాహనం బుల్లెట్ నడుచుకుంటా బుల్లెట్ రూపంలో వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ. ఇది చాలా త్వరలోనే జరగబోతుంది. మేబీ ఇక్కడ నుంచి ఒక 100 days లోపల జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. సో దాంట్లో మీరు బాధ్యతాయుతంగా అలాగే అన్ని రూల్స్ పాటిస్తూ రూల్స్ కూడా చెప్పేస్తున్నారు. ఆ వెహికల్ తో మీరు ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుకుంటాం. థ్యాంక్ యూ. ఇప్పుడు అందరికి ఇప్పుడు నేను వినిపించిన నా వాయిస్ వింటున్నా మీ అందరికి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. మీ అందరి ఆశీస్సులు ఉంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాగే చేసుకోగలను. మీ ఆశీస్సులు కావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ. నా కుటుంబ సభ్యుల తరఫున అందరికీ పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఆ తర్వాత అట్లాగే మా పార్టీ తరఫున కానీ మురళీనారాయణ అన్నవరం నాకు ప్రాణ స్నేహితుడైన మురళీనారాయణ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఇంకొక చిన్న ఒక మిత్రుని మర్చిపోయాను. ఆ మిత్రుని గురించి కూడా ఫైనల్ గా చెప్తున్నాను. ఎర్రగొండ సుబ్బారావు గారని మంచి మిత్రుడు నాకు. ఆయన కూడా చాలా మంచి మిత్రుడు నాకు. ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఈ దృశ్యాన్ని మొత్తం అంతా మీరు రికార్డ్ చేసినందుకు కొండబాబు గారికి నమస్కారం చెప్తాను. ఇప్పుడు కొండబాబు గారు నా పక్కన నిలబడబోతున్నారు. వారి కొండబాబు గారు